ఈ వెహికల్ వచ్చేసి హోండా యాక్టివా 3జీ. దీనికేంటంటే వైబ్రేషన్ ఎక్కువొస్తుంది కస్టమర్‌కి మా ఫ్రెండే. సో, వారికేంటంటే ఇష్యూ చెప్పాను. సరే లాస్ట్ టైమ్ వాడి వెహికల్ నేనే ఇంజిన్ రీస్టోరేషన్ చేశాను. అయినా నేను సాటిస్ఫై అవ్వలేదు అని చెప్పాడు. అట్లా కాదురా నేను చేసిన వర్క్ ప్రకారంగా నీకేమైనా ఇష్యూ ఉంటే అడుగు. బండి వైబ్రేషన్ అనేది వస్తుంది. దానికి వేరే ఇష్యూ ఉందంటే, సరే చూడని చెప్పేసి అన్నాడు. తీరా చెక్ చేస్తే ఇంజిన్ బెడ్డింగ్ బుష్‌లో 2 బాకీ జోకర్ బుష్ పోయింది. అట్లానే అక్కడ చూసారు కదా! కంప్లీట్‌గా ఇంజిన్ నుంచి సాచిస్ కంటైనా ఏదైతే స్వింగ్ ఆర్మ్ ఉందో అది పోయిందనమాట. మళ్ళా కొత్తది బ్రాండ్ న్యూ హోండా కంపెనీ స్వింగ్ ఆర్మ్ తీసుకొని, అది అట్లనే ఇంజిన్ బెడ్డింగ్ బుషెస్ కూడా మార్చేసి, అదనంగా దీనికి ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ అని, ఇంజిన్ ఆయిల్ అని, సిగ్నల్ లైట్ ఇష్యూ అని, బండి వైబ్రేషన్ అని, ఫ్రంట్ జోకర్ బ్యాక్ బుషెస్ అని మార్చడం జరిగింది. సో, ఫ్రెండ్స్ నాకొక డౌట్ వచ్చేసింది. వాడికి మనీ కొద్దిగా తగ్గించు, తగ్గించు అని అడిగాడు. సో, వాడిని ఏమైతే నేను అనౌన్స్ చేయదలుచుకోలేదు. కానీ ఎంత అమౌంట్ తీసుకోవాలి మీరు కామెంట్ చేయండి. ఇంజిన్ అనేది బండి నుంచి కంప్లీట్‌గా తప్పించి ఇంజిన్‌కున్న బెడ్డింగ్ బుషెస్ అట్లానే జోకర్ బుష్ తీయడానికి ఎంత అమౌంట్ చార్జ్ చేయాలి మీరు కామెంట్ చేయండి. అట్లనే టైర్ కూడా చూసారు కంప్లీట్‌గా లెఫ్ట్ సైడ్ అడిగిపోతుంది. వారికి ఇంటిమేట్ చేసాము ఇట్లాగా జోకర్ ఇష్యూ ఉంది. జోకర్ రిప్లేస్ చేసుకోవాలి. అట్లనే బ్యాక్ బుషెస్ మార్చుకోవాలని చెప్పేసి. సరే జోకర్ అయితే చెప్పమన్నాడు. ఓకే. ఓపెన్ చేసి బ్యాక్ బుషెస్ కంప్లెయింట్ ఉంటే బ్యాక్ బుషెస్ వేసి జోకర్ అయితే మార్చకుండా వదిలేసాము. ఎందుకంటే కొద్దిగా ఇంకా టైం ఉంది. 2 జోకర్‌లు కూడా అరౌండ్ నాకు తెలిసి ఒక రూ. 800 అయితే అయిపోతుంది. హీరో అయినా, హోండా కంపెనీ అయినా సరే. బ్యాక్ బుషెస్ మొత్తం చూసారు కదా! 4 వచ్చినియి. మొత్తం అన్నీ పీకేసి, మళ్ళీ కొత్తవి వేసి, మళ్ళీ ఫిక్స్ చేసి, ఇప్పుడు చూడండి బ్యాక్ బుష్ వేసిన తర్వాత జోకర్‌కి, టైర్‌కి ఎంత గ్యాప్ ఉందో ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అనమాట. సో, ఇంకా మన ఛానెల్‌లో చాలా వేరియేషన్స్ చెక్ చేసేది మన అకౌంట్‌ని అయితే ఫాలో చేసేయండి.